వైఎస్ జగన్ ధనదాహంతో ఎంతో మంది పేదల ప్రాణాలను బలికొన్నారని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. గత 5 ఏళ్లు నాసిరకం మద్యం విక్రయించి కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారని అంటున్న పల్లా శ్రీనివాసరావుతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహానాడు కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పనులు ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారు పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లాలో ఈ మహానాడు ఏ విధంగా జరుగుతుంది, పనులు ఏ విధంగా ముందుకు వస్తుందన్న, ఎప్పటికల్లా పూర్తి అవుతుందన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మహానాడు పనులు ఎప్పటికల్లా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది? మాకు ఆల్మోస్ట్ అన్నీ కూడా సకాలంలోనే పూర్తి అవుతాయండి. ఇక్కడ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. సర్వేగంగా మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. గతంలో కొంచెం ఈ యుద్ధం వల్ల కొంచెం ఆలస్యం అయింది, ఎందుకంటే నిర్ణయం తేలేకపోయాము. చేయాలా వద్దా అన్న ఆలోచనలో మీమాంసలో ఉన్నాం. ఎప్పుడైతే యుద్ధం కాల్ఫర్ చేశారో ఆ షార్ట్ పీరియడ్లోనే మేము అన్నీ కూడా మరి కుర్మాయించడం, పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. సకాలంలోనే పూర్తి అవుతుంది. చాలా ఘనంగా చేయబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మహానాడుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాబోతుంటున్నారు? మాకున్నటువంటి సమాచారం ఆయన 26 రాత్రికి కానీ లేకపోతే 27 తెల్లవారుజామున కానీ రావడానికి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. సరే, ముఖ్యంగా రాష్ట్రంలో ఒక జగన్ను అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. నిజంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ తెలుగుదేశం అనేది ఒక వ్యవస్థ అండి. ఇక్కడ ఎవరి మీద కక్షలు సాధించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పూనుకోదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ స్కామ్ నడుస్తుంది. ఆ లిక్కర్ స్కాము దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, దాని మూలాలు ఎక్కడికి వస్తాయి అన్నది ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూస్తుంది. కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈయన కేవలం ధనదాహంతో ఆ పైశాచిక ఆనందంతో ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నటువంటి పరిస్థితి. నాసి రకమైనటువంటి బంద్ అమ్మి పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని డబ్బులు సంపాదించడం చాలా దారుణం. అది శిక్ష మేము వేయడం కాదు, భగవంతుడే వేస్తాడు. ఒక అధికారం మనకు ఇచ్చినప్పుడు ప్రజల్ని మన పిల్లల్లాగా చూడాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేటట్టుగా ఉండాలి. మనం ఒకవైపు సంక్షేమం చేస్తున్నాం కనుక ఇంకోవైపు దారుణాలు చేయొచ్చు అనే ఆలోచన చాలా తప్పుడు విధానం. గత 5 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి దారుణాలు నాసి రకమైనటువంటి మందు అమ్ముతూ, వీళ్ళ అనుమాయులతో, వీళ్ళ బంధువులతో, వీళ్ళు ఫాలోవర్స్తో ఆ నాసి రకం మందు అమ్మి డబ్బులు చేసుకొని ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారు. కనుక అది భగవంతుడే శిక్ష వేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, రేషన్ బియ్యం విషయంలో కూడా జూన్ 1వ తారీఖు నుంచి డోర్ డెలివరీ స్టాప్ చేశారు. స్టోర్ పెట్టడం వల్ల చాలా అక్రమాలు కూడా జరగడానికే టీడీపీ ప్రభుత్వం కూటమి అవకాశం కల్పించిందని కూడా నిన్న జగన్ ఆరోపించారు. దీనిపైన మీరేమో ఏమండి, ఎంత అక్రమాలు జరిగినా 800 కోట్ల రూపాయలు ఆ వెహికల్స్కి అవుతుంది. ఎందుకంటే దారుణం ఏముంటుందండి? డోర్ డెలివరీ పేరు మీద ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భారం ప్రభుత్వం మీద పడుతుంది? గత 50-70 సంవత్సరాలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థకి ప్రజలందరూ కూడా అలవాటు పడ్డారు. ఆ వ్యవస్థ కాదని చెప్పి నడి రోడ్డు మీద ప్రజలందరినీ నించోబెట్టి డోర్ డెలివరీ పేరున సుమారు ఒక్కొక్క వెహికల్కి ఆ ఖర్చు కానీ అవన్నీ చూస్తే ఎంత భారం పడుతుంది ప్రజల మీద. కనుక ఇది అవినీతి జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అన్నది ఆలోచన చేసుకోవాలి. అలాగే ప్రజలు చాలామంది మమ్మల్ని వీధుల్లో నించోబెడుతున్నారు. ఆయన వచ్చే టైంకి మేము నించోవాలి. అక్కడ ఏముందంటే డిపోలకు ఎప్పటి నుంచో అలవాటు పడి ఉన్నారు. ఒక వ్యవస్థ ఉంది. ఆ డిపో ముందే మళ్ళీ వచ్చి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎక్కడ డోర్ డెలివరీ జరుగుతుందండి? వాళ్ళు కూడా ఒక జంక్షన్లో పెట్టిస్తే చేస్తున్నాడు కదా. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించారు కనుకనే ఆ వ్యవస్థ తప్పు. ఏదైనా 10 పైసలు మిగిల్చి అది ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి. కానీ ఏదో మనకి ఒక ఆలోచన వచ్చింది కదా అని ఆచరణ సాధ్యం కానటువంటి ఆలోచనలు తేలడం మంచిది కాదు. మనం 70 సంవత్సరాలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, దానికే గౌరవం ఇవ్వడం మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఫైనల్గా మహానాడికి వేదికంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏదైనా పార్టీ విషయంలో కాదు, ముఖ్యంగా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఏంటి, ఇప్పుడు మాకు ఒక వ్యవస్థ ఉంది.
పోలిట్ బ్యూరో ఉంది, సీనియర్ నాయకత్వం ఉంది. ఇవన్నీ కూడా అక్కడ మహానాడు వేదికగా మేము కొన్ని ఏదైతే తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాలు ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మేము మహానాడులు చేసుకున్నాం. అవి మినీ మహానాడు అంటాం. తర్వాత జిల్లాల్లో చేసుకోవడం అనేది. సో నియోజకవర్గంలో జరిగినటువంటి తీర్మానాలు జిల్లా స్థాయికి వచ్చి జిల్లాలో కొన్ని తీర్మానాలు చేసి అన్ని జిల్లాల్లో జరిగినటువంటి అన్ని నియోజకవర్గాల్లో జరిగిన తీర్మానాలు అన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మెయిన్ ఆఫీస్కి వచ్చి ఈ తీర్మానాలన్నీ కూడా చర్చించి దానికి ఒక కమిటీ ఉంది, చర్చించుకొని ఇందులో అంశాలు పెడతారు. ప్రధానంగా ఎక్కువ మందికి వస్తుంది ఏంటంటే జాతీయ ప్రధాన కార్యదర్శులు చాలామంది ఉన్నారు కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందేమో అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సో ఆ తీర్మానాల కమిటీ ఇప్పుడు నిర్ణయాలు వెలువడిస్తారు అంతే. కానీ ఇంతవరకు అది ఫైనలైజ్ కాలేదని చెప్పవచ్చండి. థ్యాంక్ యూ. ఇది పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ మహానాడులో ముఖ్యంగా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించాలనేటువంటి ఒక తీర్మానం చేశారు. చాలామంది కూడా ఆయన కావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంగాతో రాజు, 99 టీవీ, కడప సభ ప్రాంగణం నుంచి.